వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. విష్ణు సహస్రనామం స్తోత్రం చదివినా విన్నా చాలు ఏమవుతుందో ఈ ఒక్క రహస్యం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఓం నమో నారాయణ. అందరికి కూడా ఫస్ట్ గురు టీవీ ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక స్వాగతం. కలియుగంలో అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రం ఏది అని అడిగితే చాలామంది వేద పండితులు ఒకే మాట చెబుతారు, అదే విష్ణు సహస్రనామ స్తోత్రం అని. కానీ మీకు ఒక విషయం తెలుసా? విష్ణు సహస్రనామాన్ని కేవలం చదివినా లేదా భక్తితో విన్నా కూడా మన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయని వేదాలు, పురాణాలు, ఆధ్యాత్మికమైనటువంటి గురువులు కూడా చెప్తూ ఉంటారు. అంతేకాదు, గ్రహ దోషాలు ప్రభావం తగ్గడానికి, మనసుకు ప్రశాంతత కలగడానికి, కుటుంబంలో సుఖ సంతోషాలు పెరగడానికి ఈ పవిత్రమైనటువంటి నామస్మరణ గొప్ప దివ్య ఔషధంలాగా పనిచేస్తుందనేది కూడా విశ్వసిస్తూ ఉంటారు. అయితే విష్ణు సహస్రనామానికి అంతటి మహిమ ఎందుకు వచ్చింది? ఎప్పుడు చదవాలి? ఎలా చదవాలి? చదువు లేని వారు ఏం చేయాలి? దీని గురించి ఈరోజు పూర్తిగా ఈ వీడియోలో తెలియచేస్తాను. పూర్తిగా చూడండి. అంటే ప్రతి శనివారం లేదా ప్రతిరోజు కూడా సాధారణంగా శనివారం అంటే శనిదేవుడికి రోజుగా మనం చెప్తూ ఉంటాం. అందరికీ తెలుసు. కానీ అదే రోజు శ్రీ మహావిష్ణువుకు ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా భావిస్తారు. ఈ రోజున శ్రీవారిని భక్తి శ్రద్ధలతో పూజించి విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే భగవంతుని అనుగ్రహం మరింత త్వరగా లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు అయితే చెప్తున్నాయి. ఇప్పుడు చాలామంది అనుకునేది ఏమిటంటే విష్ణు సహస్రనామం అంటే 1000కి పైగా పేర్లు, అంత చదవడం కష్టమే కదా. కానీ ఇక్కడ ఒక గొప్ప రహస్యం కూడా ఉంది. విష్ణు సహస్రనామం అంటే కేవలం 1008 నామాలు చదవడం మాత్రమే కాదు. ప్రతి నామములో ఒక దైవిక స్పందన, ప్రతి నామములో ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తి, ప్రతి నామంలో ఒక సానుకూలమైనటువంటి ప్రకంపనలు దాగి ఉందనేసి కూడా వేద పండితులు కూడా వివరిస్తున్నారు. అందుకే ఈ నామాలలో భక్తితో జపించిన లేదా ఏకాగ్రతతో విన్న మనసు నెమ్మదిగా ప్రశాంత వైపు పయనిస్తుందని కూడా చెప్తూ ఉంటారు. మనలో భయం ఉంటే తగ్గుతుంది, ఆందోళన ఉంటే తగ్గుతాయి, ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఏవైనా ఉంటే దూరం అవుతాయి, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇక దైవం పైన విశ్వాసం మరింత బలపడుతుంది. నేటి వేగవంతమైనటువంటి జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో జీవిస్తూ ఉన్నారు. ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, భవిష్యత్తు పైన భయం కావచ్చు. ఈ పరిస్థితుల్లో మనసుకు నిజమైనటువంటి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? వేదాలు చెప్పేటువంటి సమాధానం ఒక్కటే. దైవనామ స్మరణ. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు లేదా వారానికి ఒకరోజైనా భక్తితో పఠిస్తే అది ధ్యానం చేసినంత మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని కూడా ఆధ్యాత్మిక గురువులు అయితే చెప్తున్నారు. ఇక నిద్రలేమితనం, అధిక ఆందోళన, అనవసరమైనటువంటి భయాలు, ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ నామస్మరణ ఎంతో మానసిక బలాన్ని ఇస్తుందని కూడా విశ్వసిస్తూ ఉంటారు. ఇక చాలామంది అయితే మరో సందేహం ఉంటుంది. గ్రహదోషాలు తగ్గుతాయా? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం విష్ణు సహస్రనామాన్ని భక్తితో పఠించడం వల్ల కూడా నవగ్రహాల అశుభ ప్రభావం తగ్గుతుందనేది కూడా పండితులు వివరిస్తున్నారు. ప్రత్యేకంగా సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ప్రతికూల ప్రభావాలు తగ్గడానికి, దుష్టదోషం, నరదిష్టి, ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గడానికి ఈ పవిత్ర స్తోత్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని విశ్వాసం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. గ్రహదోషాలు, వాటి ఫలితాలు గురించి వివిధ ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, జ్యోతిష్య పద్ధతుల్లో కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. భక్తితో చేసేటువంటి నామస్మరణ మనసుకు ధైర్యాన్ని, ప్రశాంతతను కూడా అందిస్తుందని కూడా చాలామంది నమ్ముతారు. శారీరక ఆరోగ్య విషయాల్లో కూడా విష్ణు సహస్రనామానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. వేద పండితుల అభిప్రాయం ప్రకారం కూడా ఈ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా భక్తితో పఠించడం
ద్వారా శారీరక, దైవిక, భౌతిక బాధలను ఎదుర్కొనే మానసిక శక్తిని కూడా పెరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుల చికిత్స తప్పనిసరి. దానికి తోడుగా భక్తితో చేసేటువంటి నామస్మరణ మనకు ధైర్యాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని కూడా అందించగలదు. ఇప్పుడు విష్ణు విష్ణు సహస్రనామం ఎలా ఆవిర్భవించిందనేది కూడా తెలుసుకుందాం. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కూడా బాణాల శయ్య పైన విశ్రమిస్తున్నటువంటి భీష్మ పితామహుడిని యుధిష్ఠరుడు అనే ఒక యుధిష్ఠరుడు ఒక ప్రశ్న అడుగుతాడు. లోకంలో అత్యుత్తమ అత్యున్నత దైవం ఎవరు? ఎవరిని స్మరిస్తే సర్వశుభాలు కలుగుతాయి అని అడిగితే అప్పుడు భీష్ముడు శ్రీ మహావిష్ణువు యొక్క 1000 దివ్య నామాలను యుధిష్ఠిరునికి ఉపదేశిస్తాడు. అదే ఈరోజు మనం పఠిస్తున్నటువంటి పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామాల. అందుకే దీనికి మహాభారతంలోనే అత్యంత స్థానం లభించింది. నామాలు భక్తితో జపిస్తే అహంకారం క్రమంగా తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, సహనం కూడా పెరుగుతుంది. సమయనం సమయనం అలవాటు పడుతుంది. మనసు భగవంతుని పైన నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ప్రతిరోజు కొంత సమయం ఈ నామస్మరణలకు కనుక మీరు కేటాయిస్తే అప్పుడు 100% మీకు వినడము లేదా పఠించడం వల్ల కూడా చదువుల పైన కూడా ఏకాగ్రత కూడా పెరుగుతుంది అని కూడా విశ్వసిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు పెద్దలు. ఈ విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు ఎలా పఠించాలి అనేది కనుక మనం చూసినట్లయితే ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటం లేదా విగ్రహం ముందు 1000 లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నెయ్యి లేదా నువ్వులతో దీపం వెలిగించాలి. 1000 కాదు, వెలిగించాలి. తులసి దళాలు, పూలు సమర్పించి మీకు సాధ్యమైనటువంటిది నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ప్రశాంతమైనటువంటి మనస్సుతో, ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాలను పఠించాలి. మొత్తం స్తోత్రం చదవలేని వారు కొన్ని శ్లోకాలు చదివినా సరే, ఉచ్చారణలో ఇబ్బంది ఉన్నవారు భక్తితో వినవచ్చు. ఎందుకంటే భగవంతుడు మన స్వరాన్ని కాదు, మన హృదయంలో భక్తితో మనం చూస్తాడు. మహానుభావులు అదే విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. చివరగా చెప్పాల్సింది, విష్ణు సహస్రనామం అనేది కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు, మనసును ప్రశాంతపరిచేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్గం, జీవితానికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక దైవిక ఆశ్రయం, భక్తిని బలపరిచేటువంటి పవిత్రమైనటువంటి ఒక సాధన. కాబట్టి ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు చేయలేని వారు ఈ శనివారం నుంచి మీరు కొంత సమయం కేటాయించి శ్రీవారిని స్మరించండి. విష్ణు సహస్రనామాలతో ఆయన కృపా కటాక్షాలకు మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ శ్రీమన్నారాయణ కూడా ప్రార్థిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి పురాణాలకు సంబంధించి ఎన్నో వింతలు విశేషాలకు సంబంధించి ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేరు, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమో నారాయణాయ నమః.